బీజేపీ వాళ్ళు వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని రోడ్డు మీద ధర్నా చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని రోడ్డు మీద ధర్నా చేసిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని రోడ్డు. అసలు మరి ఎవడు ఆపినట్టు? అందరు మంచోలే. రొయ్యకు మొలతాడు కడితే కదా, అరే నాకేం సంబంధం లేదని ఏమో, నేను స్పిల్లికి మొలతాడు కడితే నాకేం సంబంధం లేదు కానీ రొయ్యలు పోయినాయి అంటే ఎవడు పిచ్చోడు? బీసీ సమాజం ఇప్పుడు ఆలోచించాలి. నేను క్లారిటీగా చెప్తున్నా కదా, నీకు పార్లమెంట్లో బిల్లు కాకపోవచ్చు, ఏబిసిడి వర్గీకరణ స్టేట్లో చేసినట్టు బీసీలకు 42% రిజర్వేషన్. యూ రేవంత్ రెడ్డి, నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నిన్ను ఎవడు ఆపుతున్నావు? ఈయన తప్పించుకోవడం కోసం పైన చెప్తాడు, ఈటల రాజేంద్ర అన్న చేయమని చెప్తాడు. ఈ మన రాష్ట్ర ప్రభుత్వమే ఆపుతున్నది, మేము ఆల్రెడీ బీజేపీలో వంతంగా రాసి పంపించినాం. నేను అదే అంటున్నా, సమాజం అర్థం చేసుకోవాలి. బీసీలు ఎప్పుడు కూడా ఓట్లేసే మిషన్లలాగా కాకుండా మీకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లీడర్లలో కూడా ఏం నిజాయితీ ఉన్నది ఆలోచించుకోండి. ఇవాళ ఒక చారి పోయి పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకునే పరిస్థితి దాకా వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, మాన్యశ్రీ కాళీశ్వరం, బీసీలు ఈ దేశంలో సింహభాగం, వాళ్ళు తలుచుకుంటే దేశం ఉల్టాపల్ట అవుతుంది అన్నారు. కానీ బీసీలకు జ్ఞానమే రాకపోయి.